రెండేళ్లకో మూడేళ్లకో మన ప్రభుత్వం అయితే వస్తుంది, ప్రజల ప్రభుత్వం ముందుకు వస్తుంది. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం. జగన్కి మీరు ఒక్కసారి అవకాశం ఇమ్మని ఆ బిడ్డను దీవించమని అడుగుతా ఉన్నా. ఆ జగన్నే గెలిపించమని ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా. అక్క మన గుర్తు ఫ్యాన్, అక్క అవ్వా మన గుర్తు ఫ్యాను, ఇక్కడ మన గుర్తు ఫ్యాన్, అవ్వా ఫ్యాన్ గుర్తు తాత. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. 3,000 కోట్ల నుంచి 4,000 కోట్ల దాకా దేకిన లిక్కర్ కుంభకోణం. 30,000 మంది ప్రాణాలు కోల్పోయారు. 5 లక్షల మంది లివర్ వ్యాధి, నర్వస్ వీక్నెస్తో సఫర్ అవుతున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 దాకా జగన్మోహన్ రెడ్డి అండ్ కో చేసిన అరాచకం. మనం అబ్జర్వ్ చేస్తే 2019 ఎన్నికల కంటే ముందు అక్క చెల్లెములందరికీ మాటిస్తున్నాను, మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఫేక్ బేక్ ప్రామిస్ పెట్టుకుని జనాలు నమ్మి ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూద్దాం ఈ యువకుడికి అని చెప్పి ఓటేస్తే ఏమైంది? 5 లక్షల మంది సఫరర్స్, 30,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అండ్ ముడుపులు, కేవలం ముడుపుల యుద్ధంలో 4,000 కోట్లు సంపాదించారు. అసలు లిక్కర్ కుంభకోణంలోకి వెళ్తే 1,00,000 కోట్లు మించుంది. ఇంకా ఆ కుంభకోణాన్ని ఎక్స్పోజ్ చేయడానికి చాలా టైం కూడా పడుతుంది. ఇండియా కాదు, ప్రపంచం మొత్తం ఔరా జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో ఇంత లంచగొండి వేషాలు జరిగినాయా, ప్రజల ఆరోగ్యాన్ని పనంగా పెట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంత నీచానికి దిగజారిందా అని చెప్పి కళ్ళు విప్పి చూశారు. బయట ప్రైవేటీకరణ చేస్తే ముడుపుల యుద్ధంలో ఎక్కడ డబ్బులు రాకుండా పోతాయేమో అని కంగారు పడిన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటే మద్యాన్ని సరఫరా చేస్తా అని చెప్పి ముడుపులు ఇచ్చిన బ్రాండ్స్ మాత్రమే బయట అవైలబిలిటీలో వచ్చి ఎవరెవరైతే ముడుపులు ఇవ్వలేదో ఆ బ్రాండ్స్ కనుమరుగైపోయినాయి. కింగ్ ఫిషర్ లాంటి బ్రాండ్స్ అయితే 5 ఏళ్ల మీద చూసుకుంటే 6 కేసుల నుంచి 7 కేసులు కూడా అమ్ముడుపోలేదు ఆంధ్రప్రదేశ్లో. బూమ్ బూమ్ షకలక గోల్డ్ మెడల్, ప్రెసిడెంట్ మెడల్, స్పెషల్ స్టేటస్ అని పిచ్చి పేర్లు, ఆఖరికి అమరావతి, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ గురించి అవహేళన చేస్తూ బ్రాండ్స్ పెట్టాడు. ఏమైంది? ఈరోజు ఈడీ ఎంటర్ అయిపోయింది. ఈడీ ఎంటర్ అయిపోయి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఆఖరికి వెంకటేష్ నాయుడు, దాని తర్వాత బూనేటి చాణక్య, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, వీళ్ళందరినీ రాజ్ కేసిరెడ్డి, A1 ఉన్న క్యాండిడేట్, వీళ్ళందరినీ అదుపులోకి తీసుకుని ఇన్వెస్టిగేట్ చేయడంలో నిన్న అసలు జగన్ నీడలో బతికిన జనాలందరిపైన ఈడీ చాలా స్ట్రిక్ట్ గా విజిలెన్స్ పెట్టింది. కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి నిన్న కూర్చోబెట్టి ఆఖరికి బినామీ ఆస్తుల చిట్టా అంతా తీసుకురావాలి, తీసుకొచ్చి ఈ ఆస్తుల చిట్టాలన్నీ విచారించాలంటే కృష్ణమోహన్ రెడ్డి బినామీ ఆస్తుల చిట్టాలు తీసుకురాలేదు. సో అతనికి 2 గంటల్లో విచారణ అయిపోయింది. అదే మనం చూసుకుంటే ధనంజయ రెడ్డిని మాత్రం రాత్రి 9:30 దాకా విచారించారు. బయటకు వచ్చిన తర్వాత ఈడీ వాళ్ళు ఏం అడిగారు అని చెప్పి ప్రెస్ అంటే పారిపోతున్నారు. దొరికిన ఆటోను పట్టుకుని ఎక్కి పారిపోయే పరిస్థితి. కన్ఫర్డ్ ఐఏఎస్, OSDs వీళ్ళ బతుకు ఇది. ఈరోజు ప్రెస్ని చూసినా, జనాలు చూసినా పారిపోవటమే పనిగా పెట్టుకుని పారిపోవటం. రాజ్ కేసిరెడ్డి అయితే లోపలుండి వంటలు వండుకోవడం కూడా నేర్చుకోవడం మొదలుపెట్టి ఉంటాడు. ఎందుకంటే అతని రిక్వెస్ట్ ఒకటే, సొంతంగా వంట వండుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి. మనం అబ్జర్వ్ చేస్తే 400 కోట్లకు పైగా ఆస్తి సీజ్ చేశారు. ఎవరిది? రాజ్ కేసిరెడ్డిది. జగన్మోహన్ రెడ్డికి తెలిసిన ముడుపుల యుద్ధం 3,000 కోట్లు, రాజ్ కేసిరెడ్డి పర్సనల్గా సంపాదించుకున్న ఆస్తులు 2,000 కోట్లు. ఇది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఆడిన పేకాట. ఇదంతా సరిపోదు, మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి జనాలకి హామీ ఇచ్చి అక్క చెల్లెమ్మల తేల మీద చేయి పెట్టి ఫ్యాన్ గుర్తుకే ఓటేయండి, అక్క ఫ్యాన్, అన్న ఫ్యాన్, పాప ఫ్యాన్, చిన్న ఫ్యాన్ అని చెప్పి అందరికీ ఫ్యాన్ గుర్తు చూపించి విజయమ్మ, షర్మిల వీళ్ళిద్దరూ ఒక్కసారి బాబు కోటేయండి, బాబు కోటేయండి, బాబు కోటేయండి అని చెప్పి ఒక్కసారి అని చెప్పి అడుక్కు తిని రాష్ట్రం అంతటా ఓట్లు ఎంచుకుంటే జగన్కి మీరు ఒక్కసారి అవకాశం ఇమ్మని ఆ బిడ్డను దీవించమని అడుగుతా ఉన్నా. ఆ జగన్నే గెలిపించమని ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా. అక్క మన గుర్తు ఫ్యాన్, అక్క అవ్వా మన గుర్తు ఫ్యాను, ఇక్కడవ్వా
ఇక్కడవా బిల్డింగ్ల మీద లోపలు మన గుట్టు ఫ్యాను ఇక్కడవా మన గుట్టు ఫ్యాన్ అవ్వా ఫ్యాన్ గుర్తున్నా ఫ్యాన్ గుర్తు తాత 15 ఏళ్ల పాటు 25,000 కోట్లకి మధ్య నుంచి వచ్చే రవాణా పైన కూడా అప్పు తెచ్చేసిన క్యాండిడేట్ జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు ఇంత కుంభకోణం జరిగింది, ఇన్ని వేల కోట్లు వచ్చినాయి. ఆఖరికి నెల్లూరులో ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వాళ్ళ ప్రాపర్టీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ మరదల పేరు మీద ఎలా ఉన్నారు, వాళ్ళ భార్య పిల్లల మీద ఇన్ని కోట్లు ఎలా వచ్చినాయి, అసలు వీళ్ళు ప్రొఫెషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఇంతంత ఆస్తులు ఎలా రెట్టింపు అయినాయి అన్న దానిపైన ఈడీ ఫోకస్ చేసింది. ప్రభుత్వ ఖజానాకి చెందాల్సిన 4,000 కోట్లని స్వాహా చేసిన వాసుదేవరెడ్డి, బూనేటి చాణక్యకి 441 కోట్ల ఆస్తిని ఈడీ అటాచ్ చేసింది. జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం అన్న ఒక యుద్ధం మొదలు పెట్టక ముందు వీళ్ళ ఆస్తులు ఎంత? జగన్మోహన్ రెడ్డి మద్యపానాన్ని తీసుకొచ్చి జనాల మీద రుద్ది డబ్బులు సంపాదించి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అనేది లేకుండా జనాల దగ్గర క్యాష్ తీసుకుని ఆంధ్రప్రదేశ్ని దోచేసిన తర్వాత వీళ్ళ ఆస్తులు ఎంత? వినేవాళ్ళకన్నా సిగ్గుండాలి మనం ఇలాంటి వాళ్ళని నమ్మి ఓట్లేస్తామని. నిజంగా ఏమైపోయింది మన తెలివితేటలన్నీ? ఈరోజు ఈడీ అటాచ్ చేసిన తర్వాత సమాధానం జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు? దీనికి 30,000 మంది చావులకు సమాధానం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉందా? 5 లక్షల మంది లివర్ అండ్ న్యూరలాజికల్ ఇష్యూస్తో సఫర్ అవుతున్న వాళ్ళ గురించి సమాధానం ఉందా? ఆఖరికి ఒక లేడీ వచ్చిన ఆర్టికల్ నాకు ఇంకా గుర్తు. మా భర్త చనిపోయాడు కల్తీ మద్యం తాగి, మా కొడుకు చనిపోయాడు, ఆ అప్పులు కట్టడానికి వడ్డీ కొట్టు పెట్టుకుని నేను నడుపుతూ ఈరోజు అప్పులు కట్టుకుంటాను తప్ప నాకు దిక్కు దివాణా లేకుండా చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని కన్నీరు మున్నీరై ఏడ్చిన సంఘటన. ఏమంటారు ఈ పైశాచికత్వాన్ని? వేయండి డాన్సులు, కట్టండి కటౌట్లు, పెట్టండి డీజేలు, జల్లండి పూలు. ఇదా చివరికి? వీటి కోసం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రెడీ అయింది పల్లిపచ్చుగా కోచుకోవడానికి అనుకున్నారు. వాళ్ళ ఛానల్లో వాళ్ళకి కావాల్సింది ఒకటే, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావాలి. ఎందుకు రావాలి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ? ఎందుకు రావాలి మళ్ళీ? ఎందుకు కావాలి జగన్? ఎందుకు రావాలి జగన్? దీనికి సమాధానం ఉందా? ఇలాంటి నేరస్తులు 100 మందిని ఇంకా ప్రేక్షించి ఆఖరికి లబ్ధిదారుడు ఎవడో తెలియదు ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్కి. ఇదే రకమైన సంస్కృతి. ఆఖరికి నిన్న ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి కన్ఫ్యూజన్ వస్తుందండి వీళ్ళందరి పేర్లతో. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, రాజ్ కేసిరెడ్డి తీసుకొచ్చి డబ్బాలుగా హైదరాబాద్లో డబ్బులు పెట్టిన తర్వాత ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళినా మీకు తెలుసా అని అడిగినా నీళ్లు నమిలే పరిస్థితికి వచ్చారు. వీళ్ళందరూ లిక్కర్ రూపకల్పనలో భాగస్వామ్యులు. జగన్మోహన్ రెడ్డి చెంచాలు. అంతిమ లబ్ధిదారుడు అనేవాడి పేరు బయటకు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క మహిళ చెప్పులు తీసుకుందంటారు ఖచ్చితంగా. ఆ విషయం తొందరగా స్పీడప్ అయ్యి ఆ అంతిమ లబ్ధిదారుడు పేరు మీలో ఎవరికైనా తెలుసా? తెలిస్తే ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. సంక్రాంతికి సంబరాలు చేస్తాము, ఇఫ్తార్కి విందులు ఇస్తాము, క్రిస్మస్కి కేక్ కోసి నోట్లో పెడతాం అనుకుంటే మేమైనా మేకలవా, గొర్రెలవా? రాష్ట్రాన్ని కసాయిలాగా కోసేస్తే చూస్తా కూర్చుంటారా? జగన్మోహన్ రెడ్డి ఏటికి సమాధానం చెప్పడు, నోరు వెప్పడు. మేం మద్యం సరఫరా చేస్తే కల్తీ ఎలా జరుగుతుందని విర్రవీగుతాడు. మరి దీనికి సమాధానం ఏంటి జగన్? నీకు అత్యంత సన్నిహితుడైన రాజ్ కేసిరెడ్డికి 2,000 కోట్ల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది జగన్? నీ కింద పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ధనంజయ రెడ్డి, వీళ్ళందరికీ 1,000 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి జగన్? 441 కోట్లు అటాచ్ చేసే అంత కెపాసిటీ వాళ్ళకు ఉందంటే నువ్వు వాళ్ళు ఎంతెంత అని చెప్పి రాష్ట్రం ఆలోచించదా? వెంకటేష్ నాయుడు అయితే మొరల్ లెక్క పెట్టినట్టు డబ్బులు లెక్క పెట్టాడు, కట్టలు డబ్బుల్ని. తమన్నాతో స్పెషల్ ఫ్లైట్లో ఫోటోలు దిగుతాడు. ఒక్కొక్కడు చిన్నట్టు మనిషి కూడా పెద్దగా ఎదిగిపోయాడు. ఎట్ ద కాస్ట్ ఆఫ్ 30,000 deaths, 5 lakh people suffering from neurological and liver problems. ఇది ఒక పైశాచికత్వం, ఇది ఒక సైకోయిజం. ఇది జనాల పైన పడి దోచుకుంటాం, ఎవరేం అడుగుతారన్న విర్రవీగుడుతాను. అంతిమ లబ్ధిదారుడు పేరు బయటకు వచ్చిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేసే సత్తా ఒకవేళ పొలిటీషియన్ అయి ఉంటే ఆ అంతిమ లబ్ధిదారుడికి ఉంటుందా? ధైర్యం ఉంటుందా?
మళ్ళీ వైసీపీ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారా? ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.